శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కవిత ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా గెలవలేదు. ఇది నేనంటున్నటువంటి మాట కాదు. కవితపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ఒక హాట్ కామెంట్. పార్టీ అయితే పెట్టింది, అసలు ఆమె పార్టీని నడపగలదా? ఇటువంటి కామెంట్స్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కవిత పెట్టినటువంటి పార్టీ మీద స్పందిస్తూ తాను మాట్లాడారు. కేసీఆర్ ను కవిత విమర్శించడం బాధేసిందంటూ ఒక భావోద్వేగాన్ని వెల్లగక్కారు. ఇక తండ్రికి విలువ ఇవ్వనటువంటి మనిషి అమ్మ ఎలా అవుతుందంటూ కవిత మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కవిత పార్టీ పెట్టడం ఒక బిగ్ జోక్ అంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. మొదటి సమావేశంలో తండ్రిని తిట్టి మర్యాద పోగొట్టుకుందంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ లేకుంటే కవితకు గుర్తింపు లేదు అంటూ చెప్పారు. డబ్బులున్నాయని పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ నడిపినంత ఈజీ కాదు అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక పార్టీ కాదు కదా, తాను సొంతంగా పోటీ చేసినా డిపాజిట్ రాదంటూ కవిత గురించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా హాట్ కామెంట్స్ చేశారు. ఇక తాను పార్టీ పెట్టిన తర్వాత పార్టీ మీద మొదటిసారి మాట్లాడినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీని మీద కూడా అంటే కవితను ఉద్దేశిస్తూ కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. తాను మొదటి పార్టీ లాంచ్ చేసినటువంటి విధానం, అక్కడ తాను ప్రసంగించినటువంటి స్పీచ్ మీద కూడా కేసీఆర్ని తిట్టడం బాధేసిందంటూ, తండ్రిని తిట్టినటువంటి అమ్మ ఎలా అవుతుందంటూ కూడా ఇప్పుడు కవితను ఉద్దేశిస్తూ పర్సనల్ గాను మరొక వైపు చూస్తే ఇటు పొలిటికల్ గాను కామెంట్స్ అయితే చేశారు. కేసీఆర్ కవితకైనా హరీష్ రావుకైనా కేటీఆర్కైనా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడుంది? అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది పెద్ద జోక్. కవిత పార్టీ కవిత డెఫినెట్గా మొట్టమొదటి సమావేశాలనే ఒక ఆడకూతురు ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి. ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్గా ఆమె మొట్టమొదటి సమావేశంలో తప్పు చేసింది. దాంతోనే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు ఏమని. తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? అయితే నీకు తీవ్రంగా బాధతో చెప్తాను, చాలా తప్పు మాట్లాడింది కవిత. నీకు మీ అన్నతోడు కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలనే ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేసి తప్పు లేదు. కానీ నువ్వు మీ సొంత కన్నా తండ్రిని ఆ మాట అనడం, నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతావు? నేను యాక్చువల్గా క్లారిటీగా ఇంతవరకు మాత్రం లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్లే ఉన్నది. దానికి మంచి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తున్నాయి. తెలంగాణ సంగతి తర్వాత కానీ మేము చాలా మంది నువ్వు చూసుకునేటోళ్ళు. కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయటపడుతూ అది చూసుకో ఫస్ట్. అది ఇంకా కేసు క్లోజ్ కాలేదు. నిజంగా ఈ రాజకీయ పార్టీ పెట్టడానికి అంతకుముందు గతంలో ఒకసారి కేసీఆర్ అన్నట్టు పార్టీ పెట్టాలంటే పాండవ పెట్టినట్టు అయిపోయింది. మీ దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి కొంతమందిని తీసుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని నీకు సోషల్ మీడియాలో చేసుకొని పార్టీ డిక్లేర్ చేసి పడేసింది. అది కూడా పోయిపోయి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అంట. ఎంత తెలివిగా ఆ పేరును వాడుకొని ఏదో కొన్ని సీట్లు మాట్లాడుకొని మళ్ళీ రేపొద్దున ఏదైనా గెలిచి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసింది తప్పితే కవిత వల్ల ఏమి ఊరు లేవదు, ఏమంటారు ఇంకా ఊరు లేవదు, తీరగాలదు. నాకు తెలిసినంత వరకు అయితే ఆమె స్వయంగా కూడా గెలవదు. ఆమె పార్టీ సంగతి వదిలిపెట్టు, సొంతంగా ఆమె పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా డిపాజిట్ కూడా రాదు కవితకు. ఎందుకంటే ఆ మర్యాద పోగొట్టుకుంది. ఫస్ట్ మీటింగ్లో తండ్రిని కేసీఆర్ లాంటి వ్యక్తిని తిట్టి ఆమె ఉన్న మర్యాద పోగొట్టుకుంది. ఇక ఇదే అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, అంటే మొదటిసారి కవిత పెట్టినటువంటి పార్టీ మీద స్పందించినటువంటి రాజగోపాల్ రెడ్డి తాను మాట్లాడుతూ కేవలం కవితను విమర్శించడమే కాకుండా ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైపు ఒక సింపతి కోణంలో కూడా మాట్లాడినటువంటి వ్యాఖ్యలను మనం చూస్తున్నాం. ఎస్ అండి, ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన స్థాయిలో దానికి సంబంధించి అంటే కవితకు సంబంధించి తన స్థాయిలో కామెంట్ చేశాడని ప్రధానంగా చెప్పుకోవచ్చు.
ఎందుకంటే ఆయన కూడా ఒక ఉద్యమకారుడు, ఆయన కూడా ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అన్ని విషయాలు ఆయనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆయన మాట్లాడిందంటూ కొంత ఆయన స్టైల్లో మాట్లాడుతూ కొంత వ్యంగ్యంగా కవిత పైన కూడా మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే కవిత ఎవరికి తెలుసు, ఎట్లా తెలుసు అనేది అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ బిడ్డ కాకుండా ఆమె పరిస్థితి ఏంటి తెలంగాణలో అనేది అందరికీ తెలిసిన విషయమే. సో కన్న కూతురుకి మరి తండ్రి అంటే ఎంతో ప్రేమ ఉండాలి. మొదటి సమావేశంలోనే అంటే తండ్రి కూతురు మధ్య ఎంత బాండింగ్ ఉంటుందో, ఎంత ప్రేమ ఉంటుందో మరి అందరికీ తెలుసు. సో కానీ ఆమె పార్టీ పెట్టుకోవడం అనేది ఒక చర్చనీయాంశం అయితే, ఆ పార్టీ పెట్టుకోవడం పాటు ఫస్ట్ సభలోనే ఆ పార్టీ ఆవిర్భావం రోజు తండ్రిని తిట్టడం, దాంతో పాటు ఒక ఉద్యమకారుని తిట్టడం, తెలంగాణ తెచ్చినటువంటి ఒక ఉద్యమకారుని తిట్టడం మరి నాకు చాలా బాధ వేసింది అంటూ కూడా ఆయన మాట్లాడిన తీరు కావచ్చు. ఇదంతా కూడా మొత్తం ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే అన్న మీద కోపం ఉంటే ఖచ్చితంగా నువ్వు అన్నం తిట్టు, అంతేగాని తండ్రిని తిట్టడం ఏంటి, అన్న కోపాన్ని మొత్తం కూడా ఒక తండ్రిని తిట్టడం ఏంటి అంటూ కూడా మరి ఆయన మాట్లాడిన పరిస్థితి. దాంతో పాటు నువ్వు చేసినటువంటి ఏదైతే ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో అది ఇంకా పెండింగ్ లోనే ఉంది, అది ఇంకా కోర్టులలో నలుగుతూనే ఉంది, దానికి ఇంకా క్లీన్ చిట్ రాలేదు. సో పార్టీలు పెట్టడం కూడా పెద్ద ఎత్తున ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలు పెట్టడం అంటే పాన్ డబ్బాలు పెట్టినంత సింపుల్ గా పార్టీలు పెడతా ఉన్నారు అంటూ కూడా మరి ఆయన స్టైల్లో మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు అంటే కేసీఆర్ ను కొంత పొగిడి ప్రయత్నం అని చెప్పడం కంటే ఒక ఉద్యమకారుడిగా, ఒక ఉద్యమ నేతగా ఆయనకు కూడా మరి ఆ ఉద్యమంలో భాగస్వామ్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ఏం చేశాడు అనేది ఆయనకు కూడా తెలుసు కాబట్టి సో ఇప్పుడు తన బిడ్డే ఆ మాటలు అట్లా అంటుంటే మరి ఆయన ఒక తెలంగాణ వాదిగా ఆయన ఈ కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు నేను. ఎస్, ఇక మనం ఇంకొకటి చూస్తే పర్సనల్ గా వెళ్ళిపోయి అంటే తండ్రిని విమర్శించిన వాళ్ళు అమ్మ అవ్వరు, కవిత అమ్మ కాదు అంటూ కూడా ఒక వ్యాఖ్య చేయటం సత్య? డెఫినెట్ గా అంటే ప్రస్తుతం తండ్రిని తిడుతా ఉంది. తండ్రి పైన మరి అభిమానం లేనటువంటి కూతురు ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా మొన్నదాకా తెలంగాణలో కొంత కవితక్క అని పిలిచేవారు. కానీ పార్టీ పెట్టిన తర్వాత కవితమ్మ అని అటు మొత్తం కూడా హ్యాష్ ట్యాగ్లు కావచ్చు, మొత్తం కూడా పోస్టర్లు కావచ్చు, సోషల్ మీడియాలో విపరీతంగా కవితమ్మ ఏదైతే జయలలిత స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ కి సంబంధించిన పెద్ద ఎత్తున ఇది మొత్తం సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వైరల్ అయిన పరిస్థితి ఉంది. అయితే తండ్రి మీద ప్రేమ లేనటువంటి మరి మనిషికి తెలంగాణలో మరి నువ్వు అమ్మ ఎట్లయితావు, నీకు తండ్రి అంటేనే గౌరవం లేదు, మరి తెలంగాణ ప్రజలంటే నీకు ఎట్లా గౌరవం ఉంటుంది అంటూ కూడా ఆయన నువ్వు మరి వాళ్ళకి ఎట్లా అమ్మ అవుతావు అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అన్ని చూసుకొని వెళ్ళినప్పుడే అమ్మ ఉన్నా లేకున్నా తను తినకపోయినా బయటి వాళ్ళకి పెడుతుంది, కన్న కొడుకులకు పెడుతుంది. సో అట్లాంటి వాళ్ళను అమ్మ అంటారు. కానీ మరి నువ్వు కన్న తండ్రినే ఇట్లా దూషిస్తున్నావు, మరి నిన్ను ఎట్లా అమ్మ అంటారు అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ కొంత చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అయితే మరి ఆయన చేసినటువంటి కామెంట్స్ ఒకసారిగా రాష్ట్ర ఇక్కడ అంటే ఒంటరిగా పోటీ చేస్తే కనీసం కవితకు డిపాజిట్ కూడా రాదు, తాను పార్టీ నడిపించలేదు అన్నట్లుగా కూడా ఒక కాన్ఫిడెంట్ గా కూడా చెప్పారు. డెఫినెట్ గా అంటే నిజామాబాద్ లో ఓడిపోయిన తర్వాత కవిత పరిస్థితి ఏంటి అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి అందరు చూస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడండి. దాంతో పాటు నీకు నిజంగా ఒక పొలిటికల్ ఎజెండా ఉంటే, పొలిటికల్ మోటో ఉంటే, మరి నువ్వు నిజంగా మరి ముందుకు వెళ్ళాలనుకుంటే మరి పాత టీఆర్ఎస్ పేరుని ఎందుకు పెట్టుకోవడం అంటూ కూడా ఆయన మరి ఆ పేరును పెట్టుకోవడమే ఒక జోకు. ఇటు తండ్రిని తీరుతావు, మళ్ళీ తండ్రి పెట్టినటువంటి పార్టీనే పేరునే మళ్ళీ పెట్టుకుంటావు. ఇవన్నీ కూడా నువ్వు చేసేటువంటి అన్నిటి కూడా ఒక జోక్ లాగా చూడొచ్చు. నువ్వు పార్టీ పెట్టకుండా నువ్వు సొంతగా ఏ నియోజకవర్గంలో తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో నువ్వు నిలబడి పోటీ చేసినా సొంతంగా నీకు డిపాజిట్ కూడా రాదంటూ కూడా ఆయన ఖచ్చితంగా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా మరి గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి కవితకు ఉంది అని చెప్పిన పరిస్థితులు అయితే కనబడతా ఉంది. సో ఇట్లా ఆయన స్థాయిలో ఆయన స్పందించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్ సత్య, స్టే విత్ us దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కవిత పార్టీ పెట్టడం మీద తనదైన స్టైల్లో కూడా ఆయన స్పందించారు. అంటే కవితను ఉద్దేశిస్తూ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. తను కేసీఆర్ని సభలో తిట్టడం వీటన్నిటిని కూడా తప్పు పట్టారు. తండ్రిని ఈ విధంగా అగౌరవపరచడం కరెక్ట్ కాదంటూ కూడా మాట్లాడటం జరిగింది. ఇక ఈ రకంగా అసలు ఒంటరిగా కవిత పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు అంటూ ఒక హాట్ కామెంట్స్